ఓం వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ ఘట్టం 31 దాటి 32లోకి పెడుతోంది. కేవలం ప్రేక్షకులు అందరూ విశేషమైన ఆదరణతో చూస్తున్న కారణంగా పరమేశ్వరుని అనుగ్రహం దానికి నిరంతరం తోడు అవుతున్నటువంటి కారణంగా చాలా ఆనందంగా సాగుతోంది ఈ కార్యక్రమం. కంఠాల నిండుగా రవాన్ని నింపుకొని చదివేటటువంటి తీరు సుశ్రావ్యంగా ఉండి అలా మనోహరం అయ్యేటటువంటి విధానంగా శ్రవణపేయంగా గోచరిస్తోంది. ఇప్పుడు వారు చదవబోయే ముందు ఒక ముఖ్యమైనటువంటి ఒక నామానికి సంబంధించిన అర్థాన్ని తెలుసుకుని మీదికి వెడదాం. అర్థః ఓ నామం. అర్థః అర్థయాజ్ఞాయాం అని సంస్కృతంలో ధాతువు, అంటే ప్రార్థించడం అని అర్థం. అర్థ అంటే భగవంతుడు ప్రార్థిస్తాడా? ఆయన్ని మనం కదా ప్రార్థించాలి. ఆయన ప్రార్థించడం ఏమిటి అనిపిస్తుంది పైన. మనవి చేసే పైకి చూస్తే అలాగే ఉంటుంది, లో విశేషం గమనిస్తే అబో అనిపిస్తుంది. మహానుభావుడైనటువంటి ఆ శ్రీహరి 21 అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైన అవతారాలు 10 మాత్రమే. మత్స్య కూర్మో వరాహశ్చ నారసింహశ్చ వామనః రామో రామశ్చ రామశ్చ కృష్ణః కల్కిరేవచ. శ్రీ మహావిష్ణువు అవతారమైనటువంటి బుద్ధుడు మరొక ఆయన ఉన్నారు. ఆ నీళ్లలో పడిపోయి హైదరాబాద్లో ఉన్నటువంటి బుద్ధుడు దీంట్లో అవతారమూర్తి కాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కృష్ణ కల్కిరేవచ అని చెప్పడం కోసం. అందులో కల్కి చిట్ట చివరి అవతారంలో పెద్దదైనటువంటి ఖడ్గాన్ని తీసుకుని వేగంగా పరిగెత్తగలిగినటువంటి గుర్రం మీద ఒక్కరోజులో మొత్తం ఈ సర్వ ప్రపంచాన్ని పశు పక్షి నర నాగ సుర ఎవరిని చూడకుండా మొత్తం అందరినీ వధించేయాలి. కాబట్టి మహావేగంతో గుర్రం మీద కత్తితో వస్తుంటే శశధ్వజుడనే పేరు కలిగిన వాడు రాక్షసుడు వాడు ఎదుర్కొన్నాడు. ఏమిటి, నువ్వు కత్తితో చంపితే నేను కూర్చోవడమా? నేను బ్రహ్మాండమైనటువంటి రాక్షస వంశానికి చెందినవాడిని, నేను నీతో యుద్ధం చేస్తాను అంటుంటే ఆయన భార్య పేరు సుశాంత. బాగా గమనించండి, పూర్వం రోజుల్లో పేర్లు ఎంత గొప్పగా పెట్టుకునేవారో. వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకున్నప్పుడు ఆవిడ పేరు చారుమతి. చక్కనైనటువంటి ఆలోచన కలిగినది, ఆలోచనని పంచేది అని కదా. సుశాంత. మనం అమెరికా దేశపు కుక్క పేరు, భారతదేశానికి సంబంధించిన నక్క పేరు పెట్టుకోవద్దు. సరైన పేర్లను పెట్టుకోండి, ఎంచుకుని అలా తెలుసుకోండి, తర్వాత దుఃఖపడే ప్రయోజనం ఉండదు. ఆవిడ పేరు సుశాంత. ఆవిడ వెంటనే మహావిష్ణువు కల్కి రూపంలో వస్తున్నటువంటి ఆయన దగ్గర నుంచి ప్రార్థించి, స్వామి మా ఆయన మొండివాడు, వినడు, తన ప్రతాపాన్ని చూపిస్తాను అంటాడు. నారాయణస్య తే కల్కే కోవా సేవాం న కుర్వతే. ఏమయ్యా, నర నాగ సుర అసుర ఆది జాతులన్నిటికీ కూడా ధర్మాన్ని ఉపదేశిస్తావే, మోక్షాన్ని ఇయ్యగలిగిన శక్తి ఉన్నవాడివే, నీతో మా ఆయన యుద్ధాన్ని చేయడం ఎంత తప్పు తప్పు తప్పు. పురాణాన్ని విన్నా వినిపించినా చదివినా చదివించినా తెలుస్తూ ఉంటుంది. ఒక్కో ఇంట్లో మొండి మొగుడు ఒకడు ఉంటాడు, వాడు అడదిడ్డంగా పేచీ పెట్టుకుంటాడు. భార్యకి తెలుస్తూ ఉంటుంది అనవసరంగా వీడు పేచీ పెట్టుకున్నాడు అని. నువ్వు పేచీ పెట్టుకున్నావేంటి అన్నా అంటే ఇంకా పెద్దదైపోతుంది. అంచేత ఆవిడ కొద్దిగా నువ్వు సర్దుకో నారాయణమూర్తి అర్థయాజ్ఞాయాం ప్రార్థించింది. నువ్వు సామాన్యుడివి కాదయ్యా, ఈయనతో పెట్టుకోకు, నేను చెప్తున్నాను. తవదాసో మమ పతి, మా ఆయన్ని నీకు దాసునిగా ఎలా చేస్తాను, కొద్దిగా నా ఈ స్థానాన్ని రక్షించు, భార్యాస్థానాన్ని అని చెప్పి ప్రార్థిస్తే ఒకసారి విష్ణువు చూశాడు. కల్కి రూపంలో ఉన్నటువంటి వాడు శశధ్వజుడిని. వాడు అప్పటికీ ఇంకా ఏదో గద కత్తి అవి పుచ్చుకుని మళ్ళీ సిద్ధంగానే ఉన్నాడు, పొందాడు కదా మరి. అప్పుడు ఆవిడంది, మహానుభావ నరనాగసురాసురౌ. నరులు నాగులు సురులు
అసురులు అందరూ కూడా నీకు లొంగిపోతూ ఉంటే నేను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి నా ప్రార్థన మీదట నా భర్త ప్రాణాలు తీకు. ఒక్కసారి ఆలోచించండి. ఈ మధ్య రాఖీ పూర్ణిమ వస్తే రాఖీ పూర్ణిమని మీరందరూ కట్టడమో చేస్తుంటారు. అది రాఖీ పూర్ణిమ కాదు. పూర్వం ఉన్నటువంటి సంప్రదాయాలని ధ్వంసం చేయడానికే మనం పుట్టామేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. రాకా అంటే ఏమిటో తెలిసిన, పట్టు పూర్ణిమ ఉన్న రోజు అని అర్థం. పూర్ణిమకి వెనుక రోజు శుద్ధ చతుర్దశి, పూర్ణిమకి మరో రోజు బహుళ పాడ్యమి. ఆ బహుళ పాడ్యమి కానీ వెనుకుండే శుద్ధ చతుర్దశి కానీ ఏమాత్రము కలవకుండా పట్టు పూర్ణిమ రోజంతా పూర్ణిమ ఉంటే ఆ పూర్ణిమని రాకా అంటారు. రాకా పూర్ణిమ అంటే అది. ఇలాంటి విశేషాలని లోకానికి అంతటికీ ప్రచారం చేయడం కోసం భగవానుడు ఎంత గొప్ప అనుగ్రహాన్ని మనకు అందించాడు. అటువంటి రాకా నాడు ఎవరు మనని రక్షించవలసి ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ విధమైనటువంటి భిక్షని పెట్టు అని ప్రార్థిస్తూ కుడి చేతికి మాత్రమే కట్టాలి, ఎడం చేతికి కాదు. ఆ కుడి చేతికి కట్టేటటువంటి ఏ రక్ష కోసం ముడివేయబడే బంధనం ఉందో అది రక్షాబంధనం. ఆ రాకానాడు పూర్ణిమ నాడు కట్టబడే రక్షాబంధనం కాబట్టి దీని పేరు రాఖీ పూర్ణిమ అంటున్నారు. కానీ రాఖీ పూర్ణిమ అని మాత్రమే పిలవాలి. ప్రేక్షకులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి ఇలా పలకడాన్ని నేర్చుకోండి. ఇంకో విశేషం ఉంది. ఈవిడ స్వయంగా ఆ శ్రీమన్నారాయణుడు వధించడానికి వచ్చినట్టయితే ఆయన చేతికి కడితే కట్టించుకున్నటువంటి ఆయన, అమ్మాయి దుఃఖపడకు, నేను పతిభిక్షని ఇస్తున్నాను అని స్వయంగా అతన్ని విడిచిపెట్టాడు. ఎవరు? కల్కి. ఆలోచించి చూడండి. ఎక్కడైనా సరే భారతీయ సంప్రదాయంలో 5 సూత్రాలు ఉంటాయి. పిల్లవాడు కానీ పిల్ల కానీ పుట్టినట్టయితే బొడ్డును పైకి బొడ్డును కిందికి భాగాలుగా 2గా చేసి బొడ్డు నుంచి తల వరకు ఉండేటటువంటి భాగాన్ని ఉత్తర భాగంగా, బొడ్డు నుండి పాదాల వరకు ఉండే భాగాన్ని దక్షిణ భాగంగా చేసి ఆ రెంటిని వేరు చేస్తూ ఈ కటికి కట్టే సూత్రం, దాన్నే తెలుగులో మొల తాడు అంటారు. అది తాడే, కటి సూత్రం. అది మొదటి తాడు భారతీయ సంప్రదాయంలో. రెండవది, పిల్లాడు తడుచుకుంటాడు, నిద్రలో లేస్తాడు, అమ్మా అని అరుస్తాడు. ఆ సందర్భంలో తల్లి వెళ్ళి వీపులా నిమురుతూ వాడిని జాగ్రత్తగా ఉండు అని చెప్పి 2 చిన్న సరుపులు వాడికి జరిపి అలా తలదువ్వి ఓసారి చూస్తుంది. తల్లి రక్ష కోసం కట్టేటటువంటి ఎత్తు ఏదో అది తాయి ఎత్తు. ఊరికే అమాంతంగా తాడు కట్టేస్తే ఏమీ అవదు. అప్పుడు విష్ణు సహస్రనామాన్ని అలా పూర్తిగా చదివి ఆ చదివినటువంటి ఆ తాడుని వాడికి ముడివేస్తే మీకు సంతృప్తి ఉంటుంది, విష్ణువు రక్షగా ఉన్నాడు నా సంతానానికి అని. అది రెండవది తాయెత్తు. మూడవది ఇంకోటి ఉంది. అది మనం ఏదైనా పూజ చేసేటటువంటి సందర్భంలో చేతికి కడతారు. ఈ కార్యక్రమం అయ్యేంత వరకు కూడా నేను ఈ స్థలాన్ని దాటను అని చెప్పి కట్టబడేటటువంటి ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని చెప్తారు? అది కూడా ఒక తాడుగానే చెప్తారు. దానికి మణికట్టుకి దానికి కడతారు కుడి చేతికి. నాలుగవది ఇప్పుడు మనం అనుకునేటటువంటి రాఖీ పూర్ణిమ అన్నమే ఆ రాక. ఇక్కడ చిత్రం ఉంది. యజ్ఞోపవీతాన్ని వేసుకుంటారు. ఇది వేదాన్ని నేర్చుకోవడానికి ముందు. అది యజ్ఞ ఉపవీతం అంటే మెడలో కట్టబడేటటువంటి తాడు. ఈ 5 తాళ్ళు ఉంటాయి. స్త్రీకి మామూలుగా కట్టబడేటటువంటి మాంగళ్య సూత్రం ఏదైతే ఉందో అది కూడా తాడే అయినా మిగిలినటువంటి తాళ్ళన్నీ మారుస్తూ ఉంటారు. మొలతాడుని మారుస్తూ ఉంటారు. ప్రతి పూజకి ఈ రక్షాబంధనాన్ని మారుస్తూ ఉంటారు. అమ్మ కూడా పిల్ల భయపడినప్పుడు మార్చే తాడు అది కూడా మారుతూనే ఉంటుంది. యజ్ఞోపవీతం ఉందే, ఇది ప్రత్యేకంగా కొన్ని సందర్భాలు వస్తాయి. ఆ సందర్భాల్లో మారుస్తూ ఉండాలి. ముఖ్యంగా ప్రతి అమావాస్యకి కూడా మారుస్తూ ఉండాలి. అంతేగాని మాంగళ్య సూత్రాన్ని మార్చేది ఉండదుగా. అంచేది దాని సూత్రాల్లో లెక్క వేయలేదు. ఒక్కసారే కట్టాలి జీవితంలో మాంగళ్య సూత్రం. అందుకని ఇలాంటి రాఖీ అనేటటువంటి ఈ సూత్రాన్ని మొట్టమొదటగా అప్పుడు ఆ కాలంలో కట్టింది ఈ సుశాంత అనే పేరు కలిగిన ఈమె. శశిధ్వజుడనే రాక్షసుని భార్య శ్రీ మహావిష్ణువు కడితే అభయంతే ప్రదాస్యామి, నీకు భయం లేదమ్మాయి, నీ భర్తని చంపను అన్నాడు.
ఎప్పుడైతే ఆ చేతికి ఆ తాడుని కట్టడం చూశాడో, తన భార్య తన ప్రాణాల కోసం ఇంత చేసిందని గమనించాడో, వెంటనే నాడు కృతార్థోస్మి కృతార్థోస్మి, ఇప్పటికి బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడు ఇలా చేయను, అనేక లోకాలని సంహరించేటటువంటి నిన్ను నేను ఎదుర్కోవడమా అన్నాడు. సరే సంతోషం, నాకు చిన్న వరాన్ని ఇవ్వాలి. శశిధ్వజుడి రాక్షసుడు అడిగాడు, నీకా వరమా? నేనా? అవును, నాకు కూతురుంది, దాని పేరు రమ, దాన్ని నువ్వు వివాహం చేసుకోవాలి, నేను నీకు కానుక ఇస్తున్నాను అని. కల్కి అనేటటువంటి ఆ మహానుభావుడు శ్రీ మహావిష్ణు స్వరూపుడు దశావతార రూపుడు ఆ రమ అనేటటువంటి ఆమెని వివాహం చేసుకున్నాడు. ఎంత గొప్పగా ఉంది చూడండి. ఇటువంటి కథలని చదివితే అవి జరిగిందా, ఎప్పుడు జరిగింది, ఇది కాదు, కథల్లో ఉండే అంతరార్థాన్ని గమనించుకుని చూస్తుంటే సంసారాలు ఎంత బాగుపడతాయి. మొండి మొగుడు కూడా తప్పు చేసినటువంటి వాడు తవలోకి వచ్చాడే, అది వాడికి అర్థమవుతుంది. నేను నా భర్త ప్రాణాలను రక్షించుకోవాలి, పతి భిక్షని పొందాలి అంటే మహావిష్ణువుని ఆశ్రయించాలి అని తెలుస్తుంది. ఇలాంటి అనేక రహస్యాల సారం శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ఈ కార్యక్రమం విన్నారా. ఇప్పుడు ఆ స్ఫూర్తితో 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు ఏకకంఠంతో ఉత్సాహంగా, హుషారుగా, ఆనందంగా చక్కగా చదవండి. ప్రేక్షకులందరూ ఆనందపడి మేము కూడా ఈ వేదిక మీదకి రావాలి అని అనుకునేలాగా చదవాలి. ఉత్సాహం బాగా ఉంటే అది ఆనందం, గృహిణికి ఆనందం ఉంటే గృహస్థునికి మరీ సంతోషంగా ఉంటుంది. ప్రారంభించండి. అమృత్యుః సర్వదృక్సింహ సందాతా సంధిమాన్ స్థిరః అజో దుర్మర్శనః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామః సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్వగ్రీ వాచస్పతిరుదారరీ అగ్రనిద్రామణి శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్త విశ్వాత్మా సహస్రాక్ష సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృత సంప్రమర్దనః అహ సంవర్తకో వహ్ని అనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వదృగ్ విశ్వభుగ్ విభుః సత్కర్త సత్కృత సాధు జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్చితిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణు వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శ్రుతి సాగరః సుబుధో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైక రూపో బృహద్రూప సిపివిష్ట ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః బుద్ధ స్పష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః. రద్ధ స్పష్టాక్షరో మంత్రః. రు అంటే అ ఆ ఇ ఉ, అరు అరు ఉంటుంది చూడండి, అరు. రద్ధ బుద్ధ కాదు. పురుషః ఇదో నామం. పురిశేతే ఇది పురుషః. పురంలో నిద్రపోతూ ఉండేటటువంటి వాడు పురుషుడు. పురంలో నిద్రపోయేవాడు పురిశేతే ఇది పురుషః. మహానుభావులు ఎలా రాశారో ఆ మహానుభావులైన ఋషులు, దాన్ని భీష్ముడు ఎలా కంఠస్థం చేశాడో, కంఠంలో ఉంచుకున్నాడో, దాన్ని గానం చేసి శ్రీకృష్ణుడు అక్కడ విష్ణు రూపంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడిని చూస్తూ అమోఘమైన గానాన్ని చేశాడో గమనిస్తే ఎంత ముచ్చటగా ఉంటుంది. కాసేపట్లో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యేటటువంటి స్థాయిలో స్థితిలో ఉన్నటువంటి భీష్ముడు నేను ఈ జీవితానికి ధన్యతని పొందుతున్నానే ఆనందంతో ఈ గానం చేశాడు. ఇదంతా పురుషః. ఓ ఊరుంది అనుకుందాం, ఆ ఊరికి కొత్తగా మనం వచ్చాం. ఆ ఊరికి మనం వచ్చామంటే ఊరిని పరిపాలించే అధికారి ఎవడెవడు ఉంటాడుగా. కాబట్టి మనం ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళం తప్ప ఊరంతటిని పరిపాలించే గొప్పవాళ్ళం మనకు కాదు, అంతేగా. 2, మనం ఊళ్ళో వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం, మనకి అందరూ తెలుసు, కానీ అందరూ మనకి తెలియదు. అర్థం చేసుకోండి. మనకు అందరూ తెలుస్తారు,
కానీ అందరూ మనకు తెలియదు. పురిషేతే, పురం అంటే ఊరు అని అర్థం చెప్పుకున్నాం కదా, కేవలం ఉదాహరణ కోసం, అర్థం అయ్యేందుకు కోసం. పురం అంటే శరీరం అని అర్థం. ఈ శరీరంలో పురిషేతే, శరీరంలో అలా మౌనంగా నిద్రపోతున్నట్టుగా ఉంటాడు మహావిష్ణువు. నిద్రపోడు ఆయన. అనిమిష, రెప్ప కూడా వాల్చకుండా ఉంటాడు. ఉండి ఏం చేస్తుంటాడు? నువ్వేదైనా తప్పు చెప్పబోయావనుకో, ఎవరి మీదైనా చాడీ చెప్పబోయావనుకో, ఓయ్ నువ్వు చాడీ చెప్తున్నావు, వద్దు, లోపల నుంచి చెప్తుంటాడు. ఎవరు? పురుషేతే పురుష. అలా దేవుణ్ణి దర్శించడం కోసం వరుసలో వెడుతున్నాం, అక్కడ ఖాళీ ఉంది, దూరేయి, తప్పు, నువ్వు వెళ్ళే దేవుడి దగ్గరికి, ఈ పని చేయొద్దు. పురుషేతే ఇది పురుష. ఇంటికి 10 మంది అతిథులు వచ్చారు, అతిథులకి చక్కగా భోజనం పెడదాం. మంచి పని చేస్తున్నావే, చక్కటి పని చేస్తున్నావు అని చెప్పి ప్రోత్సహించేవాడు కూడా ఎవరు? పురుష. బాగా గుర్తుంచుకోండి. ప్రతి విషయాన్ని గమనిస్తూ ఉంటాడు. భగవంతుడు ఎంత గొప్పవాడు అంటే మనం చేసే ప్రతి పనిని చేయబోయే ముందే సూచన చేస్తాడు, వద్దు, చేయి, చాలా చక్కగా ఉంది అని. ఎదుటివాడు రాగానే వీడు ఎందుకు వచ్చి ఉంటాడు, నా దగ్గర అప్పడగడానికి వచ్చాడా అని ఆలోచన వచ్చిందనుకో, వద్దు, వాళ్ళని అడగని, ఎందుకా తొందర నీకు అని వెనక్కి బట్టి లాగేవాడు ఎవరో? పురుషేతే పురుష. ఖచ్చితంగా లోపల ఉంటాడు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, ఇంటిలోని పోరు ఇంత కాదయా. ఇల్లు అంటే ఇంట్లోని కాదు, ఇంట్లో దెబ్బలాడుకోవడం అని అర్థం కాదు. ఇల్లు అంటే శరీరం. ఈ శరీరంలో ఉండేటటువంటి పోరు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. వరలక్ష్మి వ్రతానికి వాళ్ళ ఆయన ఇంత పెద్ద నగ చేయించాడు, నాకు లేదు అన్నారా? అసూయ. అబ్బో వాళ్ళ అబ్బాయి ఎంతో చక్కగా ఉన్నాడు, మా వాడికంటే అన్నీ ఎక్కువే, అందంలో, ఆకర్షణలో, చదువులో, అన్నిట్లో, నాకు లేరు. ఇది ఈ పోరు ఏదైతే ఉందో, ఆ ఇంత కాకుండా ఎవరి పోరు ఎంత ఉంటుందో దాన్ని బట్టి ఇలా చెయ్యి పెరుగుతూ ఉంటుందని అర్థం అనమాట. అంతగా దాన్ని పురిషేతే. ఈ పొరల్లో, ఈ శరీరంలో విష్ణువు ఉన్నాడుగా, నాయన ఇలా నేను నిరంతరం బాధకి గురవుతున్నాను కాబట్టి పురుష పురుషోత్తమ, నువ్వు లోపల ఉంటావు కాబట్టి నాకు ఈ బాధ లేకుండా ఉండేలా, నా సంతానానికి మంచి బుద్ధి వచ్చేలా, నాకు ఈ చాడీలు వినడం, చాడీలు చెప్పడం అనే రోగం పూర్తిగా పోయేలా, నాకు ఏ విధమైన అసత్యము ఆడకుండా ఉండేలా, ఇంకొకళ్ళని చూసి అసూయపడకుండా ఉండేలా ఈ బుద్ధిని నాకు అనుగ్రహించు అని నిరంతరం మనం ప్రార్థిస్తూ ఉంటే ఈవేళ చదివినంత మాత్రం చేత పోదు. ఎప్పుడూ కూడా బాగా మసిపట్టినటువంటి గిన్నెని కొన్నాళ్ళు తోమితే తప్ప మళ్ళీ దాని యథాస్థితికి రానట్టుగా మనం మన బుద్ధిని అలా మార్చుకుంటూ ఉంటే పురుష. ఆయన నువ్వు ప్రయత్నిస్తున్నావుగా, నేను కూడా చెయ్యి వేస్తాను అని ఆయన చేస్తాడు. అప్పుడు సద్బుద్ధి మనకు వస్తుంది. బుద్ధింతు సారథ్యం విద్ధి, భగవద్గీత మనకి చెప్తుంది. బ్రహ్మాండమైనటువంటి రథాన్ని అర్జునుడు చేయించుకుంటే, అర్జునుడు చేయించుకున్న రథంలో కృష్ణుడు నడుపుతూ ఉంటాడు. ఎక్కడైనా మనం ఒక వాహనాన్ని కొనుక్కుంటే 10, 15, 30, 70 మనం జీతం ఇచ్చి ఎవడైతే ఇస్తామో, జీతం ఎవడికి ఇస్తామో వాడు నడుపుతుంటాడు. అంతేగాని వాహనాన్ని మనం కొనుక్కుని మనం నడపంగా వాడిని కూర్చోబెట్టుకుని భగవంతుడు అలా కాదు, నేను నడిపిస్తా. బుద్ధింతు సారథ్యం విద్ధి, నీ బుద్ధి ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఆ మార్గంలో తీసుకెళ్తా. ఇవన్నీ వంకర పనులే చేస్తే నేను అలాగే తీసుకెళ్తాను. ఆలోచించు, చూసుకో. నువ్వు సరైనటువంటి బుద్ధితో ఉన్నావా, నిన్ను సరైన మార్గంలో తీసుకెళ్తాను. కాబట్టి తప్పు మనదా భగవంతుడిదా అని ఆలోచిస్తే పురిషేతే. లేదండి నేను ఆ తప్పు చేసేప్పుడు ఎవరు వద్దని చెప్పలేదండి అనకు. నీలో నేనున్నాను, నేను చెప్పాను నీకు, నువ్వు విన్నావా? వినలేదు. లోకల్లో ఎక్కువ ఎంతమంది ఏం చేస్తుంటారంటే జీవాత్మ అనేది ఉందో అది ఈ పని చేద్దాం ఉంటుంది. లోపలుండే పరమాత్మ వద్దు,
పరమాత్మ కాసేపు పక్కనుండు, నా ఆలోచనే నేను చేస్తాను. అప్పుడు వస్తుంది. పరమాత్మని నెట్టేసి జీవాత్మ తన ఆలోచనని కానీ చేసినట్టయితే అప్పుడు వస్తుంది ఇబ్బంది. ఏ దుర్యోధనుడు స్వయంగా పాచికలతో ధర్మరాజుని పిలిచి బ్రహ్మాండమైనటువంటి జూదాన్ని ఆడించదలిచాడో వాడికి భయం వేసింది. ఎందుకని? ధర్మరాజు ఎదురుగా కూర్చుంటే ఆయన ముఖంలోనికి నేను చూడలేనే. పందెపు వస్తువులు వెయ్యాలంటే ఆయన అలా కళ్ళతో పెద్దగా క్షాత్రధర్మంతో ఉన్న ముఖంలో బ్రహ్మాండమైన తేజస్సు వెలిగిపోతూ ఉంటే, ధర్మమూర్తిగా కనిపిస్తూ ఉంటే నేను పాచికల్ని ఇవ్వగలనా? చేయలేను కదా అని చెప్పి అనక నామామశకుని వాడిని పిలిచాడు. వాడు అసలు మొత్తం అంతా అందరినీ కూడా వేరు విధంతో చూసేవాడే వాడు శకుని. అబ్బో నాకు ఏ ముఖమైనా పర్వాలేదు, నా మొహం సరిపోతున్నాడు, ఆడే చేశాడు, ఆడించగలిగాడు. అర్థమవుతుందా? అంచేత బుద్ధి సక్రమంగా ఉండాలి అంటే లోపల మన ఎవడైతే వెనక్కి బట్టి లాగుతూ ఉంటాడో వాడి మాటని వినాలని పురుషేతే ఇతి పురుష. ఎంత గొప్పగా ఉంటుందండి! ఇన్ని అర్థాల సమూహం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఆ మాధుర్యాన్ని మీ వంకతో అందరికీ పంచగలిగినటువంటి అవకాశాన్ని ఆ దేవదేవుడు మనకి ఇచ్చాడంటే ఎంత అదృష్టవంతునో ఆలోచించి చూడండి. అది ఇప్పుడు మళ్ళీ మీరు 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు వేగంగా ఏమాత్రము లేకుండా కంఠంలో రవం కనిపిస్తూ ఉత్సాహంగా చదవండి. ఆనందంగా ఉంటుంది. ప్రేక్షకులందరూ కూడా సంతోషిస్తారు. ప్రారంభించండి. మరీచిత్తమనోహంస సుపర్ణో భుజగోత్తమః హిరణ్యనాభః సుతపా పద్మనాభః ప్రజాపతిః అమృత్యుః సర్వదృక్సింహः సందాతా సంధిమాన్ స్థిరः అజో దుర్మర్షనః శాస్తా విశ్రుతాత్మా సురారిః గురుర్గురుతమో ధామః సత్యః సత్యపరాక్రమః నిమిషో నిమిషస్రగ్రీ వాచస్పతిరుదారధీ అగ్రణీ గ్రామణీ శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షः సహస్రపాత్ ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః అహః సంవర్తకో వహ్నిరనిలో ధరణీధరః సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వదృక్ విశ్వభుక్ విభుః సత్కర్తా సత్కృతః సాధుర్జహ్నుర్నారాయణో నరః అసంఖ్యేయో ప్రమేయాత్మా విశిష్ట శిష్ట కృచ్ఛుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిద సిద్ధి సాధనః వృషాహి వృషభో విష్ణుర్వృషపర్వా వృషోదరః వర్ధనో వర్ధమానశ్చ వివిక్త శృతి సాగరః సుభుజో దుర్ధరో వాగ్మి మహేంద్రో వసుదో వసుః నైకరూపో బృహద్రూపः శిపివిష్ట ప్రకాశనః ఓజస్తేజోద్యుతిధర ప్రకాశాత్మా ప్రతాపనః రుద్ధః షష్టాక్షరో మంత్రశ్చంద్రాంశుర్భాస్కరద్యుతిః వృషాకపిరమే ఆత్మా వృషాకపి కాత్ అపాత్ ఇతి కపి. సంస్కృతం ఎంత గొప్ప భాష అంటే 2 అక్షరాల చిన్న పదానికి అంత అర్థాన్ని ఇవ్వగలిగిన నిడివి కలిగిన భాష. కాత్ కా అంటే నీరని అర్థం. ఆ నీటి నుండి అపాత్ శ్రీ మహావిష్ణువు రక్షించాడు కాబట్టి ఆయన కపిహి అయ్యాడు. నీటి నుంచి ఏం రక్షించాడు? హిరణ్య కశిపుడికో సోదరున్నాడు, వాడి పేరు హిరణ్యాక్షుడు. హిరణ్యాక్షుడు పూర్వం ఒకసారి చెప్పిన మాట ఒక్క మాట చెప్పి లోపలికి వెళ్తాను. హిరణ్య అక్షుడు అంటే బంగారపు దృష్టితోనే చూసే లక్షణం ఉన్న కళ్ళు కలిగిన వాడని. ఎవరైనా గుడికి వస్తే ఆవిడ మెళ్ళ వల్ల బంగారం ఎంత ఖరీదు ఉంటుంది? 24 క్యారెట్ల 22 క్యారెట్ల 19 18 అట్లాంటి నీచులు లేని లోకల్లో కావాల్సినంతమంది ఉంటారు. వాళ్ళతో అనలేము, అర్థం చేసుకుని ఊరుకుంటాం, అంతే కదా. అటువంటి హిరణ్య అక్షుడు భూమిలో అబ్బో ఎంత గొప్ప సంపద ఉంది అని గమనించాడు. నవరత్నాలు భూమిలో ఉన్నాయి. అన్ని లోహాలు బంగారంతో సహా ఇనుము వరకు అన్ని లోహాలు భూమిలో ఉన్నాయి. బాగా గుర్తుంచుకోండి. అప్రాచ్యుడైన ఆంగ్లేయుడు ఏ దురదృష్టకర ముహూర్తంలో మన దేశానికి వచ్చాడో మన పురాణాలన్నింటినీ మన వాళ్ళ చేతనే చదివించుకుని విని అబ్బో ఈ భూమిలో ఇంత సంపద ఉందా అని గమనించి అప్పుడు భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. వాడికి తెలియదు అంతకుముందు.
మనం వాడు చెప్పిందే నిజం అనుకుని భజన చేస్తున్నాం. మనం ఎంత అమాయకులమో గమనించుకోండి. ఇప్పుడిప్పుడు మెల్లగా అడుగులు వెనక్కి వేసి మన పురాణాల్లో రహస్యాలన్నింటినీ వాడు లాక్కున్నాడా అని అర్థం చేసుకుంటున్నాం. ఆ హిరణ్యాక్షుడు భూమిలో ఇన్ని లోహాలున్నాయి, ఇన్ని అమోఘమైన రత్నాలున్నాయి, చెప్పలేనటువంటి వేడి నిండుంటుంది. అంచేతనే ఆ భూమిలో పడ్డటువంటి చెట్లన్నీ కూడా నల్లగా అయిపోతే రాక్షస బొగ్గు, మామూలు బొగ్గు, ఇంకా అన్నీ వచ్చేస్తూ ఉంటాయి అని గమనించుకుని ఈ భూమి మొత్తాన్ని సముద్రంలో పడేశాడు వాడు. అర్థం చేసుకోండి. పడేసి మొత్తం రాజ్యాన్నంతటినీ నేనే చెయ్యాలి అని అనుకున్నాడు. కాట్ అపాట్ ఇతి కపి. మహావిష్ణువు గారు సృష్టి స్థితి లయాల్లో స్థితి రక్షణ చేసే లక్షణం కలిగినవాడు. వెంటనే ఆలోచించాడు, అబో వీడు కాస్త ఈ నీళ్ళలో ఈ భూమిని పడేశాడు, ఈ భూమి కానీ నీళ్ళలో మునిగిపోతే అసలు ఈ భూమి మీద ఉండేటటువంటి వాళ్ళే ఉండరు. ఒకటి, ఎవరైనా మిగిలినట్టయితే వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ ఉండదు, పోషణ ఉండదు, కుటుంబం ఉండదు, ఏముండదని ఆలోచించి వరాహ రూపాన్ని ఎత్తి ముట్టెతో ఆ భూమిని పైకి ఉద్ధరించి తెచ్చాడు. దేంట్లో నుంచి పైకి తెచ్చాడు? నీటి నుండి పైకి తెచ్చాడు. కాట్ అపాట్ ఇతి కపి. నీటి నుంచి పైకి తెచ్చి రక్షించాడు. వృషా కపి. వృష అంటే అలా కోరికల్ని వర్షించేది అని అర్థం. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం. ఎంత గొప్ప శ్లోకాలండి ఇవి. వృషాద్రి. వృష అంటే కోరికల్ని వర్షించే ఆద్రి పర్వతం. వెంకటేశ్వర స్వామి ఎన్నాటి నుంచో అనుకుంటున్నా నీ దర్శనానికి రావాలి అని. ఈవేళకి నువ్వు ఆ కోరికని వర్షింపచేసావు కాబట్టి రాగలుగుతున్నాను, వచ్చాను. ఇక్కడికి వచ్చాక కూడా ఏవేవో ఆలోచనలు కాకుండా నీ గురించిన ఆలోచనలే ఉండేలా చేయవయ్యా. నిజంగా చెప్తున్నాను. బుద్ధి సక్రమంగా కానీ లేకపోయినట్టయితే మనం అదే వరుసలో పరమేశ్వరుడు యొక్క దర్శనానికి వెడుతూ ఉంటే ఎవరో మనకి ఎరుగున్నవాడో, లేకపోతే సుందర పురుషుడో, సుందర స్త్రీయో, లేక వాళ్ళ మెడల్లో ఉండే హారాలు అవో కనిపించి దృష్టి చెదిరిపోతుంది, దర్శనం పోయినట్టే. వృషా కపి. ధర్మపూర్వకమైనటువంటి విధానంగా రక్షిస్తాడు. మనం కూడా సంసారం అనే నీళ్ళలో మునిగిపోయినప్పుడు కాట్ అపాట్, ఆ సంసారపు ఆ మడుగులో పడిపోయి పైకి రాలేనటువంటి స్థితిలో పైకి లాగి రక్షించగలిగిన వాడు వృషాకపి. ఎంత గొప్పగా ఉంది. ఈ అర్థాన్ని ఆలోచించుకుంటూ ఆ నామాన్ని చదివేటప్పుడు అనుకోండి కొద్దిగాను, అప్పుడు ఎంత బాగుంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం కార్యక్రమం 32 దాటి 33లోకి అడుగుపెట్టబోతోంది. అనేకమైన అర్థాల సమూహం మహానుభావుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని అనుగ్రహం కారణంగా చక్కగా వెడుతోంది. ఇలాగే ప్రేక్షకులందరూ ఈ కార్యక్రమాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ప్రేక్షకులందరినీ ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ.